నేటి హీబ్రూ పదం యాషావ్ అనగా దాని అర్థము నివసించుట, స్థిరపడుట లేదా కాపురం ఉండుట. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 1వ వచనం ఇలాగూ సెలవిస్తుంది. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరచుకొని దానిలో నివసించినప్పుడు, ఇక్కడ నివసించుట, స్థిరపడుట అనే భావానికి యాషావ్ అనే పదం ఉపయోగించబడినటువంటి హీబ్రూ పదం యాషావ్. యాషావ్ అనేటువంటి క్రియకు ప్రాథమికంగా కూర్చుండుట, నిలుచు ఉండుట, నివసించుట లేదా కాపురము చేయుట అనేటువంటి అర్థాలు, ఒకే ప్రదేశంలో నివాసాన్ని ఏర్పరచుకొనుట అనేటువంటి అనేక అర్థాలు ఉన్నాయి. వ్యుత్పత్తి శాస్త్రంగా పరిశీలించినప్పుడు ఈ పదం యొక్క ప్రాథమిక భావము కూర్చుండుట అనే చర్య నుండి ఒక స్థలములో నిలిచియుండుట, అక్కడి నుండి నివసించుట, చివరకు స్థిరపడుట అనే భావాన్ని యాషావ్ అనే హీబ్రూ పదం వివరిస్తుంది. ద్వితీయోపదేశకాండం 26 మొదటిలో ఇది కేవలము ఇశ్రాయేలీయులు కానాను దేశంలో ప్రవేశించడాన్ని మాత్రమే సూచించదు. దేవుడు వాగ్దానము చేసిన దేశాన్ని స్వాస్థ్యంగా స్వీకరించి అందులో స్థిరమైనటువంటి జీవనాన్ని ఏర్పరచుకోవడం అనేటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. తోరాలో యాషావ్ అనేటువంటి హీబ్రూ పదము ప్రాథమికంగా సుమారు 45 సార్లు ఇది మనకు కనబడుతూ ఉన్నది. యాషావ్ మనకు ఒక లోతైన వేదాంత సత్యాన్ని గుర్తు చేస్తుంది. దేవుని వాగ్దానం కేవలము చేరుకోవడం గురించి మాత్రమే కాదు. దేవుని వాగ్దానం స్థిరపడటం, దేవుని వాగ్దానం నివసించడం గురించి కూడా దేవుడు ఇశ్రాయేలును వాగ్దాన దేశంలోనికి తీసుకుని వచ్చినాడు. అక్కడ స్థిరపరిచాడు, అక్కడ నివసించే ప్రజగా చేశాడు. కాబట్టి యాషవ్ అంటే ప్రవేశించుట మాత్రమే కాదు, నివసించుట, స్వాధీనపరచుకొనుట మాత్రమే కాదు, కానీ యాషావ్ అనగా స్థిరపడుట, చేరుకునుట మాత్రమే కాదు, దేవుని వాగ్దానములో శాశ్వతంగా నిలిచి ఉండుట. గాడ్ బ్లెస్.